సానా టకాచి ఈవిడ ఎవరు అంటే జపాన్ యొక్క కొత్త ప్రధానమంత్రి. అంటే ఈవిడ్ని ఎలా చెప్పాలి అంటే ఒక ఫైర్ బ్రాండ్ అని వాళ్ళ ప్రపంచం మాట్లాడుకుంటుంది. కానీ మోదీ గారి ఫిమేల్ వెర్షన్ అయితే ఎలా ఉంటుంది, అలాంటి ఒక ప్రధానమంత్రి. సో ఈవిడ జపాన్ యొక్క చరిత్రను తిరగరాయబోతున్నాను అంటే ఈ బానిస సంకెళ్ళు అని ఏదైతే మనం అనుకుంటున్నామో వాటిని పూర్తిగా బ్రేక్ చేయబోతున్నాను. ఎలా చేస్తారండి? జపాన్ అనబడే దేశానికి ఒక నియమము, ఒక నిబంధన ఉంటుంది. అమెరికా యొక్క జూనియర్ పార్ట్నర్. అమెరికాకు మించి జపాన్ ఏమీ చెయ్యలేరు. ఇది నిజం కదా. వాళ్ళకి సొంతంగా సైన్యమే లేదు. ఎందుకు అంటే రెండవ ప్రపంచ యుద్ధములో వాళ్ళ మీద న్యూక్లియర్ అస్త్రాలు వాడిన తరువాత వాళ్ళు సరెండర్ అయిపోయాక, సరే నేను చెప్పినట్టుగా మీరు చేస్తే బతికి బట్టగట్టగలరు అని అమెరికా చెప్పడము, జపాన్ ఒప్పుకోవడము, ఇవాళ వరకు కూడా జపాన్ పరిస్థితి ఇదే. అంటే వీళ్ళు అమెరికా యొక్క బానిసలు. అలాంటిది టకాచి ఏమంటున్నారు అంటే ద న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది రాబోతుంది. మీకు రెండవ ప్రపంచ యుద్ధము, దాని తరువాత ఏం జరిగింది అనేది చరిత్ర. మేము కొత్త శకము అనే దానిలోకి అడుగు పెట్టాము. సో ఇదంతా మాట్లాడుతున్నప్పుడు జపాన్ యొక్క రాజ్యాంగాన్నే వీళ్ళు మార్చేస్తున్నారండి. ఎవరి కోసరము అంటే ద వన్ అండ్ ఓన్లీ భారత్. మన కోసరమే అంటే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క రూల్స్ ఉంటాయి కదా. మీకు సర్వము మేము మార్చి వెయ్యబోతున్నాము. సో ఈవిడ అంచనా మీరు చూసారనుకోండి, పోయిన వీడియోలో మాట్లాడాను. G4 నేషన్స్ అంటే భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్. మీరు కీన్గా అబ్జర్వ్ చేశారనుకోండి, G7లో కూడా జపాన్ ఉంటుంది. అంటే ఒక అతి శక్తివంతమైన దేశము, స్లీపింగ్ జైంట్ అని చెప్పాలి. ఇప్పుడు ఇది ఎలా చెప్తారు అంటే ఎలక్ట్రానిక్స్ అని మీరు ఆలోచించండి. ఎలక్ట్రానిక్స్లో జపాన్కు మించిన కంపెనీస్ మీకు కనిపించవు. అదేలాగా భారత్కి జపాన్కి కనెక్షన్ ఏంటండి అంటే మనము రష్యాతో ఎలాంటి ఒక ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తున్నామో జపాన్తో కూడా సరిగ్గా అలాగే. అంటే రష్యా దేశము మనకు ఈ వెపన్స్ టెక్నాలజీలో ఎంతలాగా సహాయం అందిస్తారు అంటే మన వద్ద ఆల్మోస్ట్ 70% రష్యా ఆయుధాలే ఉంటాయి కదా. అదే మీరు జపాన్ అన్నారు అనుకోండి, ఈ 7 సిస్టర్ స్టేట్స్ అని మాట్లాడతాం కదా, నార్త్ ఈస్ట్. ఇక్కడ మీరు చూసిన రోడ్స్, అలాగే పెద్ద పెద్ద డ్యాములు, బ్రిడ్జులు, ఇదంతా కూడా జపాన్ వాళ్ళ ఆర్థిక సహాయంతోనే మనం డెవలప్ చేసాం. మీరు ఢిల్లీ వెళ్ళారు అనుకోండి, ఢిల్లీ నుంచి మీరు హరిద్వార్, రిషికేష్, హిమాలయాలకు వెళ్తారు కదా. ఢిల్లీలో ఒక్కసారి మెట్రో ప్రయాణం చేయండి. మెట్రో రైల్లో మీరు వెళ్ళి చూడండి, ఎంత అద్భుతమైన అనుభవము అంటే ఇదంతా కూడా జపాన్ వాళ్ళ టెక్నాలజీ అండి. మనకు తెలియదు, మామూలుగా జపాన్ అనుకుంటాం, కానీ మనతో వాళ్లకు ఉండే సత్సంబంధాలు చాలా చాలా క్లోజ్. అందుకన్నా రష్యాను మనం ఎలా చూస్తామో జపాన్ని కూడా అలాగే చూస్తాం. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీకు 1000 కోట్లు ఇన్ భారత్. సో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే అమెరికా వాడి యొక్క నమ్మక ద్రోహం, వాడి ఫారిన్ పాలసీలో మాకు ఎవరైనా ఒకలాంటి దేశమే, జపాన్ కూడా ఎక్సెప్షన్ కాదు. ఇది డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత. అందుకే అంటారు మోదీ గారు తన పిఎం రెసిడెన్స్లో డొనాల్డ్ ట్రంప్ ఫోటో ఒకటి పెట్టుకొని తెల్లారితే థ్యాంక్ యూ మిస్టర్ ట్రంప్ అని అనాలి. వాడు చేస్తున్న పనులు భారత్కు ఎన్ని రకాల ఉపయోగపడుతున్నాయంటే జపాన్ అంతే కదండి. వాళ్ళు మెల్లమెల్లగా అమెరికా నుంచి మేము దూరం అయిపోవాలి. ఏంటి, రష్యాను చూడండి, యూరోప్ యూనియన్ని చూడండి. ఇది ఎలా చెప్తున్నారంటే అమెరికా, యూరోప్ యూనియన్ ఆప్తమిత్రులు కదండి, కలిసి కదా రష్యా మీద యుద్ధము చేశారు యుక్రెయిన్ కోసరం. ఇవాళ వీళ్ళు డివైడ్ అయిపోయారు. ఎవరి కోసరము? భారత్ కోసరం. యూరోప్ యూనియన్ మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నారు. ఇవాళ అమెరికా వాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తున్నారు, కానీ వాళ్లకు మధ్య శత్రుత్వం. అలాగే మీరు చైనాను చూడండి, రెండవ అతిపెద్ద జీడిపి అంటారు. సో చైనాకు వ్యతిరేకంగా ఇవాళ మనం జపాన్ని నిలబెడుతున్నాం. అందుకే మోదీ గారు చైనా వెళ్ళడానికి ముందు రోజు జపాన్ వెళ్ళి తర్వాత చైనా. అలాగే 9 డాష్ లైన్ ఉంది చూడండి,
మీరు ఒక తైవాన్ నుంచి మొదలు పెడితే మీకు వియత్నాము, ఫిలిప్పైన్స్, మలేషియా, మీకు సింగపూర్, ఇక్కడ దాకా కూడా మీకు చైనాకు శత్రువులు తయారవుతున్నారు. ఎవరి వలన? భారత్ వల్లే. అంటే మనం డివైడ్ అండ్ రూల్ పాలసీ అని మాట్లాడతాం చూసారా, లిటరల్గా ప్రపంచంలో మనం ఇదే చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అమెరికా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరూ కలిసిపోయి మన మీద యుద్ధము అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చెయ్యగలము? ఇమీడియట్గా మన ఆప్తమిత్రుడు బిగ్ బ్రదర్ రష్యా ఉంటుంది. ఇవాళ జపాన్ కూడా అదే మాట్లాడుతుందండి. అదే విచిత్రం. జపాన్ వద్ద ఎలాంటి టెక్నాలజీ ఉంది అంటే వాళ్ళ వద్ద మార్కెట్ లేదు. లీథల్ వెపన్స్ ఉన్నాయండి. వాళ్ళ టెక్నాలజీ హయ్యెస్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ అన్నాము అనుకోండి, ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు, వాడుతున్న కెమెరా ఏమిటి? సోనీ కెమెరా. మరి భారత్ ఇంత అడ్వాన్స్డ్ కంట్రీ, ఒక మంచి కెమెరాను ఎందుకు మనం తయారు చేయలేకపోతున్నాం? మనము కాదండి, అమెరికా, యూరోప్ లాంటి దేశాలు కూడా సోనీ లాంటి కెమెరాస్ను వీళ్ళు తయారు చేయలేరు. మీరు చిన్న ఎగ్జాంపుల్, మన బ్యూరోక్రసీ మొత్తము వాడుతున్న టొయోటో కార్లు. మరి ఆ కార్లు మనం తయారు చేస్తున్నాం కదా, టొయోటో స్టాండర్డ్లో ఎందుకు ఎవరు ఎప్పుడు తయారు చేయలేరు? క్వాలిసన్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం బ్రాండ్, ఇవాళ కూడా ఎంతోమంది నడుపుతూ ఉంటారు. చెక్కు చెదరని మీకు ఒక వెహికల్. అంటే జపాన్ వాడు అంటే క్వాలిటీ అండి, జపాన్ అంటే టెక్నాలజీ. అలాంటిది జపాన్ వాళ్ళు మనతో కలిసి, అంటే ఇండో జపాన్ కోఆపరేషన్. సో ఇందులో తెకాయిచి యొక్క ప్లాన్ ఏమిటి అంటే, లీథల్ వెపన్స్కు సంబంధించిన టెక్నాలజీని మేము భారత్కి ఇస్తాము. భారత్లో ఉండే ప్లేస్, మ్యాన్ పవర్, అలాగే మీ ఇంజనీర్ల కెపాసిటీ, మీ అనుభవం, దీన్నంతా కలుపుకున్నప్పుడు డిజైనింగ్ మేము చేస్తాము, టెక్నాలజీ మేము ఇస్తాము. భారత్లో ఈ ఆయుధాలు లీథల్ వెపన్స్ అండి, ఇలాంటి వెపన్స్ను ఇంతకుముందు ప్రపంచము చూసింది లేదు. అలాంటి ఆయుధాలను ఫర్ ద ఫస్ట్ టైం 1960s తరువాత ఫర్ ద ఫస్ట్ టైం తెకాచి ఏమంటున్నారు అంటే, భారత్లోనే తయారు చెయ్యబోతున్నాము. 6th జనరేషన్ విమానాలండి. ఇలాంటి విమానాల డిజైన్ ఇంతకుముందు ఎవరు ఎప్పుడు చూసి ఉంటారు. ఈ విమానాల డిజైన్ మేమిస్తాం, పరిజ్ఞానం మేమిస్తాం, ఇంజిన్లు కూడా మేమే తయారు చేస్తాము. భారత్లో మీకు టోటల్ అసెంబ్లీ చేద్దాం. అంటే భారత్కు కావలసిన 6th జనరేషన్ విమానాలు మీరు మీ దగ్గరే తయారు చేసుకోండి, టోటల్ టెక్నాలజీ మేము ఇవ్వగలము. అంటే వాళ్ళ రాజ్యాంగంలో ఇలాంటి సదుపాయాలు లేవండి. టోటల్గా ఈవిడ మార్చేస్తున్నారు. అందుకే ఈవిడ్ని ఫైర్ బ్రాండ్ అని అంటున్నారు. ఎక్కడ నో కాంప్రమైజ్. నాకు జపాన్ ఫస్ట్. నా దేశము ఒకప్పుడు అద్భుతం. ఎందుకంటే మా జీడిపిలో మనం జపాన్ని ఓడించామండి రీసెంట్గానే. ఇప్పుడు జర్మనీ కోసం ఈ పోటీ ఉంది. అయినా కూడా భారత్ మమ్మల్ని మించిపోయి జీడిపిలో వెళుతున్నారంటే అది మాకు ఇన్స్పిరేషన్. ఒకప్పుడు మేము అలాగే ఉండేవాళ్ళం, కానీ ఏమైంది? నిద్రపోయాం. ఇవాళ మేల్కుంటున్నాం. మళ్ళీ మా యావత్ జపాన్ యొక్క టెక్నాలజీని ప్రపంచానికి చూపించబోతున్నాం. మా వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయనేది చైనా లాంటి శత్రువు చూడాలి. దానికి మాకు భారత్ యొక్క సపోర్ట్ కావాలి. సో ఇది ఈవిడ ప్లాన్. దీనికి సంబంధించి బోల్డ్ అని ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ త్వరలోనే రాబోతున్నాయి. మీరు గమనించారు అనుకోండి, యూరోప్ యూనియన్ వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు, అమెరికా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఫైనల్గా జపాన్ కూడా మీరు మా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్తున్నారు. ఇందులో రాజ్యాంగంలోనే మార్పులు అంటే ఇదేమైనా మామూలు విషయమా? మరి జపాన్ విషయంలో మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.